అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా పురాతనమైన కానీ ఎప్పటికీ నిలిచిపోయే ఒక సందేశమున్న కథ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బలమంటే ఏంటి, నిజమైన శరణాగతి అంటే ఏంటి. ఈ కథలో గర్వంతో మొదలైన ఒక ప్రయాణం చివరికి విముక్తితో ఎలా ముగిసిందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనలో ఎంతో బలవంతులు కూడా ఒక్కోసారి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు కదా. అప్పుడేమవుతుంది? ఈ ప్రశ్న మామూలుది కాదు. ఈ కథకు ఇదే గుండెకాయలాంటిది. ఇక్కడ మనం చూడబోయేది అపారమైన శక్తికి, అహంకారానికి, అలాగే నిస్సహాయతకు మధ్య జరిగే ఒక పెద్ద సంఘర్షణను. సరే, ఇంక మన కథలోకి వెళ్ళిపోదాం. మన ప్రయాణం ఇక్కడనుంచే మొదలవుతుంది. ముందుగా ఈ కథలో హీరో ఎవరు? ఆయన ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. పాలసముద్రం మధ్యలో త్రికూటమనే ఒక పర్వతం. చుట్టూ పచ్చని అడవులు, ప్రశాంతంగా పారే సెలయేళ్లు, అసలు భూమిమీద ఉన్న స్వర్గంలా ఉందన్నమాట. అంత అందమైన, పరిపూర్ణమైన ప్రపంచంలో మన కథ మొదలవుతుంది. ఇక ఇతనే మన కథానాయకుడు గజేంద్రుడు. తన ఏనుగుల గుంపుకి రాజన్నమాట. ఎంత బలశాలి అంటే తన రాజ్యంలో అతనెదిరించేవాళ్లే లేరు. అతని బలమే అతని ప్రపంచం, అతని గర్వమే అతని కిరీటం. కాని ఎంత పెద్ద బలమైనా ఎప్పటికీ మనల్ని కాపాడుతుందా? అదెప్పటికీ సరిపోతుందా? కాని మనకు తెలిసిందే కదా, ఎంత పరిపూర్ణంగా ఉన్నా విధి ఒక్క క్షణంలో అన్నింటినీ తలక్రిందులు చేయగలదు. అలా ఓ ప్రశాంతమైన రోజు ఉన్నట్టుండి ఒక పీడకలగా ఎలా మారిపోయిందో చూద్దాం రండి. అది ఒక వేసవికాలం. ఎండ వేడికి తట్టుకోలేక గజేంద్రుడు తన కుటుంబాన్ని తీసుకుని తామర పువ్వులతో నిండిన ఒక పెద్ద సరస్సుకి వెళ్లాడు. అంతా సరదాగా నీళ్లలో ఆడుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. ఇక ఏ సమస్య లేనట్టే అనిపించింది. కాని పైకి ప్రశాంతంగా కనిపించే ప్రతిదాని వెనక ఏదో ఒక ప్రమాదం దాగి ఉంటుంది కదా. సరిగ్గా అలాగే ఆ సరస్సు లోతుల్లో కంటికి కనిపించని ఒక భయంకరమైన శక్తి వాళ్లకోసం కాచుకునుంది. అంతే, ఒక్కసారిగా క్షణాల్లో ఆ ప్రశాంత వాతావరణం భయంతో నిండిపోయింది. నీటి లోతుల్నుంచి ఒక శక్తివంతమైన మొసలి మెరుపు వేగంతో దూసుకొచ్చి గజేంద్రుడి కాళ్ళును పట్టేసుకుంది. ఇక్కడ్నుంచే మొదలైంది గజేంద్రుడి జీవితంలో అతిపెద్ద, అత్యంత భయంకరమైన పోరాటం. ఇది ఏదో గంటో రోజో జరిగిన పోరాటం కాదు. ఇది ఒక అసాధారణమైన యుద్ధం. ఏకంగా 1000 సంవత్సరాలు సాగింది. అవును, దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ అసలు సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, గజేంద్రుడు భూమిమీద ఉన్నంతసేపు తిరుగులేని రాజు, అపారమైన బలశాలి. కాని నీళ్లలోకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీళ్లలో మొసలి బలం 10 అంటే ఇప్పుడు గజేంద్రుడి బలం తనకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. పైగా అదే తనకు శాపంగా మారింది. 1000 సంవత్సరాలు. ఒక్కసారి ఆ సంఖ్యను ఊహించుకోవడానికి ప్రయత్నించండి. అది కేవలం ఒంటిమీద దెబ్బల పోరాటం కాదు, అది మనస్సులో జరిగే పోరాటం. సంకల్పానికి, నిరాశకు మధ్య జరిగిన యుద్ధం. ఆ సుదీర్ఘ పోరాటం గజేంద్రుడిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా కృంగదీసింది. ఇది చాలా బాధాకరమైన విషయం. చూడండి, గజేంద్రుడు అప్పటిదాకా దేన్నైతే నమ్ముకున్నాడో, తన బలం, తన గుంపు, చివరికి తన కుటుంబం కూడా, ఒక్కొక్కటిగా అన్నీ అతన్ని వదిలి వెళ్ళిపోయాయి. ఇక అతను ఒంటరి, పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. బలం పనిచేయనప్పుడు, గర్వం, అహంకారం అన్నీ అణిగిపోనప్పుడు ఇక ఏం మిగులుతుంది? ఆ క్షణంలో గజేంద్రుడు తీసుకున్న నిర్ణయమే ఈ కథ మొత్తాన్ని మార్చేస్తుంది. మొత్తం బలం కోల్పోయాడు. ఆశ పూర్తిగా చచ్చిపోయింది. తన చుట్టూ ఎవ్వరూ లేరు. ఇకతను నమ్ముకున్నదేదీ మిగలలేదు. అలాంటప్పుడు వదులుకోవడానికి మిగిలిందొక్కటే, అది తన అహంకారం. అప్పుడే అతనికొక విషయం అర్థమైంది. తను పోరాడుతున్నది ఒక మామూలు ముసలితో కాదని. అది కాలం యొక్క స్వరూపం. అంటే ఎవరూ తప్పించుకోలేని మృత్యువు, సమయం. దాన్ని తన బలంతో ఎప్పటికీ గెలవలేనని గ్రహించాడు. ఈ ఒక్క ఆలోచనతో అంతా మారిపోయింది. అప్పుడతను ఏం చేశాడో చూడండి. తన పూర్వజన్మలో చేసుకున్న భక్తిని గుర్తు చేసుకున్నాడు. ఆ సరస్సులోంచి ఒకే ఒక్క తామర పువ్వును తన తొండంతో కోశాడు. దాన్ని ఆకాశం వైపు పైకెత్తాడు. ఈసారి గర్వంతో కాదు, పూర్తి శరణాగతితో, వినయంతో ప్రార్థించాడు.
తన బలాన్ని నమ్ముకోవడం మానేసి తనకంటే గొప్ప శక్తికి తనను తాను అప్పగించుకున్నాడన్మాట. ఆదిమూలం అంటే ఓ సృష్టికి మూలమైనవాడా అని అర్థం. ఆ ఒక్క పిలుపులో అతని మొత్తం ప్రాణం, అతని ఆత్మ ఉంది. అది కేవలం కాపాడండి అని అడగడం కాదు, నేను నీకు పూర్తిగా లొంగిపోతున్నాను అని చెప్పడం. కథలో అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన క్షణమిది. సరే, ఇంత స్వచ్ఛమైన మనసుతో పూర్తి శరణాగతితో పిలిచినప్పుడు సమాధానం ఎలా ఉంటుంది? కథ ముగింపు చాలా నాటకీయంగా, మనల్ని ఆశ్చర్యపరిచేంత వేగంగా ఉంటుంది. ఆ పిలుపు వినపడగానే సాక్షాత్తు విష్ణుమూర్తి తన నివాసమైన వైకుంఠం నుంచి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా బయలుదేరాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఆ వేగం. గజేంద్రుడి శరణాగతి ఎంత శక్తివంతమైనదో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. నిజమైన భక్తుడి పిలుపు విన్నప్పుడు భగవంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన రావడం, తన వాహనమైన గరుత్మంతుడిమీద ప్రత్యక్షమవడం, తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించడం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఆ చక్రం నేరుగా వెళ్ళి ఆ మొసలిని సంహరించింది. గజేంద్రుడికి విముక్తి కలిగింది. చూసారా, 1000 సంవత్సరాల పోరాటాన్ని ఒక్క దైవిక క్షణం ఎలా ముగించిందో! ఇదే శరణాగతిలో ఉన్న శక్తి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయముంది. విముక్తి పొందింది కేవలం గజేంద్రుడు మాత్రమే కాదు, అతన్ని పట్టుకున్న ఆ మొసలిక్కూడా విముక్తి లభించింది. ఆ మొసలి పూర్వజన్మలో శాపానికి గురైన ఒక గంధర్వుడు. విష్ణువు చేతిలో మరణించడం వల్ల ఆ శాపం తీరిపోయింది. అంటే ఇక్కడిద్దరికీ మోక్షం లభించింది. ఇది మనకు కనిపించేదాని వెనక ఉన్న ఒక పెద్ద విశ్వనాటకాన్ని చూపిస్తుంది. మరి ఈ మోక్షమంటే ఏంటి? మోక్షమంటే జనన మరణ చక్రం నుంచి పూర్తిగా బయటపడటం. అదే హిందూ ధర్మంలో అంతిమ లక్ష్యం. గజేంద్రుడు తన పూర్తి శరణాగతితో పొందిన అతి గొప్ప బహుమతి ఇదే. సో ఈ కథ మనందరికీ ఏం నేర్పిస్తోంది? మనం గొప్ప బలమనుకునేదే ఒక్కోసారి మనల్ను బంధించే బలహీనత కావచ్చు. నిజమైన శక్తి, నిజమైన బలం మన అహాన్ని, మన బలాన్ని పక్కన పెట్టి పూర్తిగా వదులుకోగల ధైర్యంలోనే ఉందని ఈ కథ మనకు స్పష్టంగా చెప్తోంది. మరీ కథ విన్నాక ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాము. అసలు బలం అంటే ఏంటి? మన కండల్లో ఉండే శక్తా, లేక అన్నీ కోల్పోయినప్పుడు కూడా అహాన్ని వదిలిపెట్టి శరణు వేడగల ధైర్యమా? ఆలోచించండి.